సామాజిక సాధికార బస్సు యాత్ర కాకినాడ జిల్లా పెద్దాపురం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక పక్క జరుగుతుంటే మరో పక్కన అంగన్వాడీలు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా 24 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. అంగన్వాడీలు గత కొన్ని రోజులు కూడా తమ సమస్యలని సాధనకే గత కొన్ని రోజులు కూడా ఆందోళన బాట పట్టారు. ఆందోళన బాట నేపథ్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర పెద్దాపురం వచ్చి ఈ విధంగా వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పక్కన వాళ్ళంతా గొడుగులు పట్టుకుని నల్ల గొడుగులతో వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన ఉంటే మరో పక్కన సామాజిక సాధికార బస్సు యాత్ర మరో పక్కన వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, వాళ్ళకి జీతాలు పెంచాలని, మరో పక్కన వీళ్ళ గత కొన్ని రోజుల నుంచి 25 రోజులకైతే నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో మరో పక్కన వీళ్ళంతా కూడా ఓ పక్కన సామాజిక సాధికార బస్సు యాత్ర వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తూ ప్రధానంగా వస్తున్న నేపథ్యంలో నల్ల బెలూన్తోనూ అలాగే గొడుగులతో పెట్టుకుని వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. కొంతమంది నాయకులను మన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర పక్క జరుగుతుంది. అంగన్వాడీలు ఎందుకు నిరసన చేస్తున్నారు? ఈరోజు అంగన్వాడీల సమ్మె 26వ రోజు చేరుకుంది. 26వ రోజు సమ్మె చేరుకున్నా సరే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తుంది. రెండోది, ఈ రోజే అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగించడం అసలు ఎమర్జెన్సీ కానీ డిపార్ట్మెంట్ని జీవో నెంబర్ 2 తీసుకొచ్చి ఎస్మాలో ప్రయోగించి వీళ్ళందరూ ఎస్మాలో వస్తారు కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అందుకని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం. కూడా సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారు? ఇప్పుడు మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ముఖ్యమంత్రి దృష్టికి ఏ సమస్య వెళ్ళట్లేదనేది బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర మంత్రులు చెప్తుంది. మేము కోరేది ఇక్కడికి వచ్చిన సామాజిక సాధికార యాత్రకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అంగన్వాడీ సమస్యలు తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి గారు చెప్పింది అమ్మలు, అక్కలు, నా తల్లులు, చెల్లులు అని చెప్పి వాళ్ళందరినీ కౌగిలించుకొని ముద్దు పెట్టావు కదా. ఇప్పుడు అంగన్వాడీలో ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం చేయవని చెప్పి మేము అడుగుతాము. సామాజిక సాధికార యాత్ర వచ్చింది, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి కోసం చేస్తానని చెప్పాడు. కానీ ఇదే అంగన్వాడీలు మహిళలు ఉన్న మహిళలు, రెండోది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన ఎక్కువ మంది ఉన్నారు. రెండోది భర్తను కోల్పోయిన వారు, కుటుంబానికి ఎటువంటి ఆసరా లేని వాళ్ళు ఎక్కువ మంది అంగన్వాడీలు ఉన్నారు. కానీ వాళ్ళ సమస్య పరిష్కారం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తం నల్లగొడుగులతో అందరూ కూడా అంగన్వాడీలు అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. గత 25 రోజుల పైగా కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరి దీంతో నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అక్కడ ఓ పక్కన సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంటే మరో పక్కన అంగన్వాడీ కార్యకర్తలు అయితే తమ జీతాలు పెంచాలంటూ గత 26 రోజులుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ ఎందుకు మీరు బ్లాక్ గొడుగులతో నిరసన తెలియజేస్తున్నారు? మేము ఈ రోజుకి 26 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నామండి. శాంతియుతంగా చేస్తున్నాము. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మేమైతే చేస్తలేదు. అయినా కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారండి ప్రభుత్వం అయితేని. మీరు సమ్మె చేయొద్దనేసి ఈరోజు జీవో నెంబర్ 2ని కూడా విడుదల చేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఎస్మా అని కొత్తగా ఒక జీవోని విడుదల చేసి మీరందరూ కూడా మీ విధులకు మీరు హాజరైపోవాలనేసి మధ్యాహ్నమే దీన్ని జీవోని విడుదల చేయడం జరిగింది. ఈ జీవో అనేది ఇంత అర్ధాంతరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అర్ధరాత్రి ఏమన్నా సరే ప్రమాదాలు రప్పించాలంటే అర్ధరాత్రిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మమ్మల్ని ఈ మంత్రులందరూ వస్తున్నారు, మా బాధను వినిపించుకోవడానికి మేము అవకాశం కూడా ఇవ్వకుండా మీరందరూ మధ్యాహ్నం అంగన్వాడీ విధులకు వెళ్ళిపోండి, లేని పక్షాన 6 నెలల పాటు మీరు సమ్మె కూడా చేయడానికి వీలు లేదనేసి జీవో నెంబర్ 2ని విడుదల చేసింది. అయినా సరే శాంతియుతంగానే మేము మా బాధలు వ్యక్తపరచాలి, ప్రజలకు తెలియాలి. సీఎం గారు ఇచ్చారు మాకు హామీ, తెలంగాణ కన్నా మీకు అదనంగా 1000 రూపాయలు పెంచుతానని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ఈరోజు మేము యావత్ మంది ప్రజానీకానికి, ప్రభుత్వానికి కూడా మేము మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. ఈ నల్ల గొడుగులు, నల్ల బెలూన్స్ తోటి ఈ రోజు అందరికీ కూడా తెలియపరుస్తున్నామండి. ఈ రోజు కనీస వేతనంగా 26,000 ఇమ్మంటున్నాము. ఈ 26,000 ఏంటంటే ఈ రోజు సాధారణంగా ఒక అంగన్వాడీ వర్కర్ 383 రూపాయల జీతంతో రోజుకు వచ్చేసి ఒక హెల్పర్ 223 రూపాయలతోటి బతకలేని పరిస్థితి. ఇది పెరిగే ధరలు చూస్తే అద్దు లేకుండా పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా మాకు పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని మేము కోరుతున్నాము. ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలుస్తుంది. 4 సార్లు కూడా ఆర్థిక పరంగా అయితే ఆ సమస్యలు అయితే మా వరకు తీసుకురాము, మిగతాయన్నీ కూడా మీకు అమలు చేస్తానంటున్నాం. అసలైన ఆర్థికపరమైన విషయాన్ని మీరు తీసుకోకపోతే మేము ఏమైపోవాలా? ఈ రోజు బ్రతకాలంటే కనీసంగా ఒక రోజు వ్యక్తికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులోకి వచ్చి మరి మేము ఈ పొద్దున్న నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీ చేస్తున్నాం. అంతేకాదు
10th క్లాస్ ఆఫ్టర్ ఆల్ అని అడుగుతున్నారు. ఈ రోజు జరుగుతున్నప్పుడు ఏమన్నా ఇక్కడ మీటింగ్ పెట్టొద్దని ఏమన్నా మీకు ఏమైనా చెప్పడం జరిగింది? పెట్టొద్దని చెప్పారండి. మేము ఏ గొడవ గోల చేయకుండా మేము ఇప్పటి వరకు 26వ తారీఖు నుంచి 26 రోజులుగా మేము సమ్మె శాంతియుతంగానే చేస్తున్నాం. అదేవిధంగా సమ్మెను మేము శాంతియుతంగానే చేస్తామనేసి గొడుగులు బ్లాక్ బెలూన్స్ తోటి అందరికీ తెలిసే విధంగా, అంటే కనీసం మా మీద అట్రాక్షన్ అవుతారు కదండి బయట వెళ్ళే వాళ్ళు, ఏంటి కారణం ఏంటని అడుగుతారు. అంటే మాకు ఇలా ఉందమ్మా పరిస్థితి, కనీసం అతను ఇమ్మని మేము అడుగుతున్నాం. దానికి సీఎం గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అంటే సీఎం గారి వరకు దృష్టికి వెళ్ళలేదా ఏంటనేసి మేము ఈ రోజు తెలియపరుస్తున్నామండి. అందులో మా యొక్క బాధని వ్యక్తపరుస్తున్నామండి ప్రజానీకానికి. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇక్కడ అంటే పెద్దాపురంలో అయితే ఒక విచిత్ర పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఒక పక్కన అంగన్వాడీలు అయితే బ్లాక్ బెలూన్స్తోనూ అలాగే గొడుగులతో నిరసన తెలియజేస్తేనే, అలాగే ఇక్కడ ప్రధానంగా సామాజిక సాధికార బస్సు యాత్ర కుదుబడి దూరంలోనే ఇక్కడ సాధికార బస్సు యాత్ర అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి పక్కన ఉంది. అంటే ముఖ్యంగా ముందు ఈ యొక్క మీటింగ్ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరం కూడా ఖాళీ చేయాలంటూ మొదటగా చెప్తున్న పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా 26 రోజులుగా వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన మున్సిపాలిటీలు వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరో పక్కన మున్సిపాలిటీలు నిరసన తెలియజేస్తుంటే మరో పక్కన ఇలా అంగన్వాడీలు అయితే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా పెద్దాపురంలో విచిత్ర పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పాలి. తమ సమస్యల సాధనకే గత 26 రోజులుగా కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వాళ్ళకంటే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అంటే జీతాలు పెంచడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ భద్రతను అయితే కల్పించాలని ఈ ప్రధానంగా అయితే అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరో పక్కన మున్సిపల్ కార్మికులతో పాటు అలాగే అంగన్వాడీ కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రధానంగా ఇవంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఈ సామాజిక సాధికార బస్సు యాత్రతో పాటు మరో పక్కన అంగన్వాడీలు చేస్తున్న నిరసన కూడా పెద్దాపురంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే బ్లాక్ గొడుగులతోనూ బెలూన్స్తో కూడా నిరసన తెలియజేయడం కూడా విచిత్ర పరిస్థితులు అయితే ప్రధానంగా ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో పెద్దాపురంలో నెలకొందని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.